ఒక మహాసన్నిధానం అభినవ విద్యాతీర్థకాలలో పరమహంస గంగా అని ఒక చోటు. అక్కడ ఈ స్వరూపానందుడు అక్కడ పెద్దగా ఒక రాజరాజేశ్వరి టెంపుల్ కట్టినారు. ఆ గుడిలో కుంభాభిషేకం. ఆ కుంభాభిషేకం సమయంలో అక్కడ ఉండే అందరూ అదొక పెద్ద కాడం. ఆ వనం ఆ వనంలో ఉండేదానికి అందరూ ఉండేదానికి అక్కడ చోట్లేదు. అంటే పెద్ద మరం చెట్లు కిందగా ఉండి వాళ్ళ భోజనం అంతా ఏమో చూస్తూ ఉంటారు. ఆ ధనుర్మాసం సమయం. ఆ సమయంలో కుంభాభిషేకం జరిగింది. చాలామంది వచ్చినారు. ఉండేదానికి పెద్ద మంది మనుషులు వస్తే వాళ్ళు ఉండేదానికి టెంట్ వేసినారు. సామాన్యంగా గ్రామ వాళ్ళు అంత వస్తే టెంట్ ఏమీ లేదు. మా చెట్లు కింద ఉండి వాళ్ళు భోజనం సొంతంగా తయారు చేసుకొని ఉండేవాళ్ళు. అటువంటి సమయంలో ధనుర్మాసం పొద్దున్న 5 గంటల 4 గంటలకి పూజ జరుగుతుంది, చంద్రమూళేశ్వర పూజ. అప్పుడు వానం వచ్చింది, పెద్దగా వానం. అప్పుడు స్వరూపానందుడు వచ్చి గురుగారి దర్శనం చేయాలి అని 5 గంటలకు వచ్చినారు. వస్తే నేనే జతలో ఉండి, ఏం గురుగోజీ వచ్చినారే మీరు, ఏమైంది ఇట్లా వర్షం వస్తుంటే చాలా కష్టము, గురుగారి దర్శనం చేసుకొని వాళ్ళ దగ్గర మనమే చేసేలా, ఇక్కడ వర్షం వద్దు ఇప్పుడు అని విజ్ఞాపన చేసేదానికి వచ్చినాను అని. గురుగారు అనుష్ఠానం చేస్తూ ఉండరు. నేను చేస్తాను నా గురుగారి దగ్గర చెప్తాను, ఇట్లా వచ్చినారు, ఇట్లా వర్షం వస్తే చాలామంది కష్టం అవుతుంది అని గురుగా వాళ్ళు చెప్పేదానికి వచ్చినారు, నేను మనమే చేస్తాను అని గురుగారికి విజ్ఞాపన చేసినాను. గురుగారు వెంటనే అధికారుల్లో పిలిచినారు. వెంటనే ఋష్యశృంగ మహర్షి ఒక కిగ్గ అని ఉంది. ఆ కిగ్గలో అభిషేకం చేసేదానికి, ఇట్లా ప్రార్థన చేసేదానికి గురుగారు అపనే చేసేదానికి, అక్కడ సేవ చేసేదానికి చెప్పు అని అధికారులు చెప్పినారు. అధికారులు అప్పుడు టెలిఫోన్ అంతా లేదు, ఏదో టెలిగ్రామ్ ఇచ్చినారు. తరువాత వర్షం తగ్గింది. ఆ రోజు సాయంకాలం ఉపన్యాసం పెద్ద సభలో స్వరూపానందుడు చెప్పినారు, ఇట్లాగే మా వర్షం వస్తుంది, గురుగారి దగ్గర వెళ్ళి నన్ను ప్రార్థన చేసుకున్నాను, వర్షం తగ్గింది, వర్షం ఇంతవరకు రాలేదు. అటువంటి మహానుభావులు నేను వర్షస్వామిలో ఈయనని ఆయన అక్కడ ప్రవచనంలో స్వరూపానందుడు చెప్పినారు. స్వరూపానందులు అంటే ద్వారకా పీఠాధిపతి. ద్వారకా ఇంకా బదరి పీఠాధిపతులు స్వరూపానంద సరస్వతి స్వామి వారే. అవును, ఆయన